వాతావరణం గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మెటీరియరాలజీ అంటారు. భూమి యొక్క అట్మాస్ఫియర్లో నైట్రోజన్ 78%, ఆక్సిజన్ 21%, ఆర్గాన్ 0.93%, కార్బన్ డైఆక్సైడ్ 0.04% కలిగి ఉంది. అట్మాస్ఫియరిక్ ప్రెషర్ని బారోమీటర్ ఉపయోగించి కొలుస్తారు. టెంపరేచర్ ఆధారంగా ఎర్త్ యొక్క అట్మాస్ఫియర్ని 5 రకాలుగా విభజించారు. అవి ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్, థర్మోస్ఫియర్, ఎగ్జోస్ఫియర్. ఎర్త్ యొక్క ఫస్ట్ లేయర్ అయినటువంటి ట్రోపోస్ఫియర్ గురించి చూద్దాం. ట్రోపోస్ఫియర్ ఎర్త్ నుంచి 20 కిలోమీటర్స్ వరకు వ్యాపించి ఉంది. టెంపరేచర్ ఎక్కువగా ఉన్న ప్రాంతమైనటువంటి ఈక్వేటర్ కాడ 20 కిలోమీటర్స్, టెంపరేచర్ తక్కువగా ఉన్న ప్రాంతమైనటువంటి పోల్స్ కాడ 7 కిలోమీటర్స్ వరకు వ్యాపించి ఉంది. ట్రోపోస్ఫియర్లో ఎత్తుకు వెళ్లే కొలది టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. ప్రతి 1 కిలోమీటర్కి 6.4 డిగ్రీ సెంటిగ్రేడ్ తగ్గుతుంది. ట్రోపోస్ఫియర్ యొక్క బాటమ్ వచ్చేసి ట్రోపోపాస్ అంటారు. నెక్స్ట్ లేయర్ స్ట్రాటోస్ఫియర్. స్ట్రాటోస్ఫియర్ ట్రోపోపాస్ నుంచి 50 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉంది. మేఘాలు తక్కువగా ఉండటం వల్ల జెట్ ప్లేన్స్కి అనుకూలంగా ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్లో మనకి ఓజోన్ ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల దీన్ని ఓజోన్ లేయర్ అని కూడా అంటారు. స్ట్రాటోస్ఫియర్లో ఎత్తుకు వెళ్లే కొలది టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది. స్ట్రాటోస్ఫియర్ యొక్క బోర్డర్ను వచ్చేసి స్ట్రాటోపాస్ అంటారు.